హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే పాయసం చల్లారాక గట్టిపడుతుంది. సో అలా కాకుండా చల్లారాక కూడా గట్టిపడకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన సేమియా పాయసం స్ట్రక్చర్తో పాటు టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. మరి నోరూరించే పాయసం పర్ఫెక్ట్గా చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ సేమియాను ఇదే నెయ్యిలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సన్నం సేమియా కాబట్టి నేను వాటర్లో ఉడికించుకోవడం లేదు. మీరు కావాలంటే దొడ్డు సేమియాను వాడినప్పుడు కొద్దిగా గోరువెచ్చని వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా వాటర్లో బాగా ఉడికి పాలు వేసినా కూడా గట్టిపడకుండా ఉంటాయి. నేను వాటర్ని వేయకుండా డైరెక్ట్గా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి సేమియా ఎంత బాగా అయిందో. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్నాక షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను సేమియా పాయసంలో వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. సింపుల్గా మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సేమియా పాయసంకు ఫిదా అయిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.